రోడ్ల మీద ఒంటరిగా పోయే అవ్వలు అక్కలు జర పైలంగా ఉండాలి. అవును, ఈ నడుమ ఏ గల్లీలో చూడు కుక్కలు మస్తుగా వస్తున్నాయి. ఆయనతో కర్షణ అంటే లేని తలకాయ నొప్పి అని అనబోతున్నారు కదా. హా, మీరు అనుకునేది కూడా నిజమే, కానీ నేను చెప్పేది కుక్కల గురించి కాదుల్లా, అంతకంటే డేంజర్గా ఉండే గిసుంటి బద్మాషుగాల గురించి. అగో గీ బద్మాష్గాన్ని చూసిండ్రా? గల్లీలల్లా ఒంటరిగా ఎవరు దొరుకుతారు అని బండి మీద 3-4 మట్ల గా గల్లీలని రెక్కి చేసిండు. ఇక గీ అక్క ఏదో పని మీద ఏటో పోతుంటే అబ్బా మన పంట పండిందిరా అనుకొని ఎంబటే బండాపి అడ్రస్ అడిగినట్టు చేసి ఆమె మెడలున్న పుస్తల తాడును గుంజిండు. అక్క తాడును గట్టిగా పట్టుకునే వరకు మళ్ళా పోయి గుంజిండు. ఇక ఇండ్లకెళ్ళి ఎవరన్నా ఉరికి రాగల అని దెబ్బ ఉరికిండు గిట్లా. అగో సెప్పు ఊసిపోయినా అట్లనే పోతున్నాడు కదా. అవు మరి సెప్పు కోసం చూసుకుంటే ఈపు సింతపండు అయిపోతుంది అనుకున్నాడో ఏమో బండి మీద ఎక్కి పరారాయిండు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణపురంలో జరిగింది దొంగతనం. 2 తులాల పుస్తల తాడును గుంజుకపోయిండట దొంగోడు. ఇక అక్క పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఈ సీసీటీవీ కెమెరా ఆధారంగా దొంగను పట్టుకోనికి చూస్తున్నారట. చూసిండ్రు కదా పబ్లిక్, పట్టపగటిలే దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారో. మీరు గల్లీలలో ఒంటరిగా నడుచుకుంటా పోంగా ఎవరన్నా బండి మీద వచ్చి అడ్రస్ అడిగినట్టు చేస్తే జర పైలంగా ఉండుండ్రి. ఏడికోయినా మెడ చుట్టూ కొంగేసుకోండ్రి. ఎందుకంటే బంగారం బగ్గ పిరమున్నది కాబట్టి దొంగల కండ్లన్నీ ఆడోళ్ళ మెడలల్లున్న గొలుసుల మీదనే ఉన్నాయి. జర పైలం మరి.